या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणी कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगत्तृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे मातृदेवो भव. జూలై 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ప్రథమంగా మేషరాశి వారికి ఈ జూలై నెలలో గోచారం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది సశాస్త్రీయంగా, నోటికి ఏది వస్తే అది చెప్పటం ఉండదండి. మా దగ్గర ఏదో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నాది గ్యారంటీ, రాసి పెట్టుకోండి, బల్ల గుద్ది చెప్తున్నాను, ఇట్లాంటి మాటలు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం ఏదో ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశిస్తుంది, ఇట్లాంటివి ఏమి ఉండవండి. శాస్త్రం అంటే శాస్త్రమే. దానికోసమే మేము ఛానల్ ఓపెన్ చేసింది కూడా. కాబట్టి మీరు సశాస్త్రీయమైనటువంటి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితములు ఇవ్వజాలదు. ఇకపోతే ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అంటే, కొంచెం ధనానికి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కల్పిస్తాడు. మాటలో కఠినత్వం ఉంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏమీ గోచరించవు. అలాగే కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైనా ఉన్నట్టయితే తద్వారా కొంచెం అవి ప్రకోపిస్తాయి, అంటే ఎక్కువ బాధ పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇట్లా ఉంటుంది. ఇక తృతీయ స్థానంలో రవి 16వ తారీఖు వరకు అక్కడ సంచారం చేస్తున్నారు. రవి యొక్క గోచారం తృతీయ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీరు ఏ పని చేసినా ముందుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు, బయట మీరు వ్యాపారం చేస్తున్నారో, సొంత వ్యాపారం చేస్తున్నారో, లేకపోతే ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారో, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారో, ఏమి చేసినా ఏదో వృత్తి ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కదా. ఆ చేసేటటువంటి వృత్తిలో వాళ్ళందరికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందుతూ వస్తాయి మీకు. ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి పై వారి దాకా, ఉద్యోగ స్థలం అయితే అక్కడ మీ ఆఫీసర్లు, వ్యాపారం అయినట్టయితే మీ స్థాయి వారు, మీ పై స్థాయి వారు, మీ కింద స్థాయి వారు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి పరిస్థితి 16వ తారీఖు వరకు మాత్రమే రవి యొక్క అనుకూలత ఉన్నది. తదుపరి అదే రవి కర్కాటక సంక్రమణం చెంది అక్కడి నుంచి బయలుదేరి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు. ఈ 4వ స్థానం ఎప్పుడైతే అయిందో 4వ స్థానంలో రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. అక్కడ తల్లిగారి ఆరోగ్య విషయం కానివ్వండి, లేదా విద్య విషయంలో కానివ్వండి, గృహము కానివ్వండి, స్థలము కానివ్వండి, అలాగే మీ స్వభావం, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాడు ఈ రవి, ఈ సూర్య భగవానుడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో 8వ తారీఖు వరకు జరుగుతుంది. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఒక 8 రోజుల పాటు మళ్ళీ కర్కాటకంలో ప్రవేశిస్తారు. అక్కడి నుండి మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నారు వక్రగతి అయిపోయిన తర్వాత. అంటే ఇక్కడ బుధుడు మొత్తంగా ఒక 11 రోజులు మాత్రం మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడు తృతీయ స్థానంలో శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇక 20 రోజులు మాత్రం మనకి బుధుడు మంచి ఫలితాలను 4వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఇదే తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, గృహం విషయంలో కానివ్వండి, ఏదైనా రిపేర్ చేయించాలనుకున్నారు చేయించగలుగుతారు, ఏదో కొనాలనుకున్నారు కొనగలుగుతారు, అమ్మాలనుకున్నారు అమ్మగలుగుతారు. ఈ విధంగా భూమి ఇట్లా ఇట్లా వాహనాలు, కొంతమంది కొత్త వాహనాలు, కార్లు అవన్నీ షోరూమ్ పెట్టుకుంటారు. కొంతమంది పాతవి కొన్ని వాటిని రిపేర్ చేసి అట్లా వాటిని మళ్ళీ అమ్ముకుంటూ ఉంటారు కొంత లాభం వేసుకుని. ఇటువంటి వారికి
కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ బుధుడు కల్పిస్తూ ఉంటాడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం 4వ తారీఖు వరకు చతుర్థ స్థానంలోను, తదుపరి 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 5వ స్థానమైనటువంటి సింహంలోను సంచారం చేస్తున్నారు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు మంచివి చేస్తారు. 5వ తారీఖు నుంచి మొత్తం నెలాఖరు వరకు మీ సంతానం యొక్క విషయంలో చాలా ఉపయోగకారిగా ఉంటారు. పిల్లలు శ్రద్ధగా చదవటం కానివ్వండి, లేకపోతే ఆటలు వాటిలో పడి వీటిని అశ్రద్ధ చేయకుండా ఉండటం కానివ్వండి, లేదా స్వతసిద్ధంగా భగవత్ సంకల్పంతో కొంతమందికి పాటలు పాడటం, కొంతమందికి నృత్యం చేయటం, ఇట్లా లలిత కళలు ఏవో ఉంటూ ఉంటాయి. అవి ఏమైనా ఉన్నవారికి ఈ శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల వారు కొంచెం ఎక్కువగా ప్రదర్శించగలగటం కానీ, ఎక్కువగా నేర్చుకోగలగటం కానీ, లేదా నేర్చుకుంటూ ఉన్నట్టయితే ప్రదర్శనలు ఇవ్వటం కానీ జరిగేటువంటి అవకాశం కూడా మనకి శుక్రుడి వల్ల కలుగుతూ ఉన్నది. ఇక గురువు యొక్క సంచారం చతుర్థ స్థానంలో నెల అంతా జరుగుతుందండి. ఈ చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తల్లి గారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఆవిడ ఆశీర్వచనాలు మనకి లభించకపోవటం కానివ్వండి, అలాగే విద్యలో కొంత వెనకబాటుతనం కానివ్వండి, అలాగే భూమి అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, కొనాలనుకున్న కొనలేకపోవటం, గృహం అమ్మాలనుకున్న అమ్మలేకపోవటం, లేదా రిపేర్ చేయించాలన్నా చేయించలేకపోవటం, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. వాహనాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. మన స్వభావంలో కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఈ గురువు 4వ స్థానంలో ఉండటం వల్ల, ఈ 4వ స్థానంలో బుధుడు కూడా చాలా కాలం ఉన్నారు, శుక్రుడు ఒక 4 రోజులు ఉన్నారు, రవి ఒక ఫోర్త్ నైట్ అంటే ఒక 15 రోజుల పాటు సుమారుగా ఈయన ఉంటున్నారు. అందుచేత ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి ఇక్కడ మనకి వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలమైన కాలము కాదు. ఇది మిత్రం గమనించుకోండి. ఇక దశమ స్థానంలో, ఏకాదశి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. దీన్ని ఏకాదశి స్థానం అంటే లాభస్థానం అంటారు. మీరు ఏ పని మొదలెట్టినప్పటికీ కూడా అందులో మీరు ప్రావీణ్యం సంపాదించగలుగుతారు. మీకు ధనం, మీరు ఎక్కువ కష్టపడకపోయినప్పటికీ కూడా మీకు ధనం బాగా, అంటే తక్కువ కష్టంతో ఎక్కువ లాభాన్ని పొందగలుగుతారు. అంటే శ్రమకి మించినటువంటి లాభాలన్నీ వస్తూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టినా సరే. అంచేత ఇక్కడ రాహు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇక వ్యయస్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. శని యొక్క సంచారం ఏ స్థానంలో అంటే ఏలినాటి శని, సాడే సాత్ అంటారు. అంచేత ఈ ఏలినాటి శని అనేది వ్యయ స్థానంలో ఉంది కాబట్టి మీరు ఎంత పిసినారితనంగా ఉన్నా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది నీళ్ళలాగా. మీరు ఖర్చు పెట్టకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ విధంగా మీరు ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ ధన వ్యయము, ధన నష్టము. ధన వ్యయం అంటే ఖర్చు పెట్టుకున్నారు, ఏదో సంతోషం, ఒక మంచి పనికో చెడ్డ పనికో ఖర్చు పెట్టుకున్నారు. ధన నష్టం అంటే మనం ఎక్కడో ట్రైన్ ఎక్కినప్పుడు, బస్సు ఎక్కినప్పుడు ఎవడో పర్స్ కొట్టేశాడు, లేకపోతే 4 మాయ మాట చెప్పి బురుడి కొట్టించి 2-3 లక్షలు కాజేశాడు. ఇట్లాంటివన్నీ దీన్ని ధన నష్టం అంటాం, దీన్ని వ్యయం అంటాం. అంచేత ధన నష్టము జరిగే అవకాశం ఉన్నది, ధన వ్యయము జరిగేటట్టు అవకాశం ఉన్నది. అలాగే శత్రు భయము, మనోవిచారాలు, ఇట్లాంటివన్నీ కూడా కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం మనకి గోచరిస్తుంది. శని యొక్క ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది చెప్పుకోవాలి ఏళ్ళనాటి శనిలో. ఓకే, ఈ విధమైన పరిస్థితి అంతా మొత్తంగా మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తోంది. ప్రతి రాశికి కూడా కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు, రవి పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, బుధుడు కూడా పాక్షికంగా అనుకూలంగా ఉన్నారు, ఇక రాహు పూర్తి అనుకూలంగానే ఉన్నారు. అందుచేత నవగ్రహాలు మనం ఇప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూనే ఉంటాము. చాలా రకాలు ఉన్నాయి. ఏదైనా కూడా ఏ దేవుడైనా తప్పించగలడు. ఈ గ్రహాల యొక్క దుష్ట శక్తుల నుంచి, దుష్ట ప్రభావాన్ని తప్పించగలరు. కానీ చుట్టూ తిరిగి వెళ్ళటం ఎందుకు? ఈ నవగ్రహాలు అనేది కేవలము పూర్తిగా ఈ దోషాలను తొలగించడానికి,
మంచి చోట్ల మంచి స్థలంలో కనుక ఉన్నట్టయితే, మంచి ప్రదేశంలో కనుక ఉన్నట్టయితే ఈ రాశి చక్రంలో మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి, చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలు ఇవ్వడానికే ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి అందు గురించే నేను పెద్ద కష్టమైనటువంటిది కాదు, మీ నోటికి 3 సంవత్సరాల నుంచి చదువుతుంటే 1.5 నిమిషంలో చదివేచ్చేవాడిని, లేదా 2 నిమిషాల టైం. ఈ టైంలో ఈ నవగ్రహాల యొక్క ఇది చేసుకోండి, చక్కగా మీకు ఆ దోషాలన్నీ పోతాయి, సర్వశుభాలు కలుగుతాయి. శుభం భూయాలు.